నెంబర్తో వస్తాము అనే ధీమా వ్యక్తం చేయడం. సరే, కవిత గారి కామెంట్స్, మీ బీఆర్ఎస్ ఏం చేసింది, లేకపోతే పెద్ద ఆయనకి మరకలు ఎలా అంటించారు, ఇవాళ ఎలా బదనాం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాదు, ఇవాళ మీరు ఏమన్నారు, జారిపోతున్నారు, ఇక మీకు పట్టుకోవడానికి ఒక ఏమీ ఊతం కూడా దొరికే పరిస్థితి లేదు అని కేటీఆర్ అంటున్నారు. విత్ ఇన్ జస్ట్ 30 monthsలో టీఆర్ఎస్ పార్టీ 2019 ఎలక్షన్లు కూడా సారు కారు 16 అన్నారు. అవును, 16 సర్కారు, అదే సారు కారు 16, సారు కారు 16 ఆల్రెడీ సర్కారు ఉన్నది అప్పటికి. సారు కారు 16 అంటే 2019 ఎంపీ ఎలక్షన్ల వాళ్ళన్నది ఈ స్లోగను. 2018లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 88 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2014లో 63 స్థానాలు గెలిచింది. అప్పుడు 88 గెలిచినాం కాబట్టి ఓ 10 తక్కువ చేసుకుంటే 78 అయితే బాగుంటుందని చెప్పేసి కేటీఆర్ గారు వాళ్ళ కార్యకర్తలలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా సార్, ఇప్పుడు చెప్తా ఉన్నా, ఈ మొక్కజొన్నలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 354 కొనుగోలు కేంద్రాలు, దాదాపు 12.85 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్నలు ప్రభుత్వం సేకరించింది. లబ్ధి పొందిన రైతులు దాదాపు 2.33 లక్షల మందికి రైతుల నుండి కొనుగోలు జరిగాయి. దాదాపు కనీస మద్దతు ధర 2400 రూపాయలు. అరే 1600 నుంచి 1850 వరకు కొనుగోలు చేసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్నే కాదు అన్ని పంటలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం కొనుగోలు చేసే దాంట్లో విఫలమై అది తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? అదే కాకుండా సార్, ఇక్కడ ఇంత చెప్తా ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎంపీ ఎలక్షన్ మీకే అత్యధికంగా ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే. 37% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 17% పరిమితమే. ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటిది దుస్థితిని ఎదుర్కోలే. 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2009లో 9 మంది, 2024 వస్తే గుండు 0, 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి 2 మాత్రమే మైబాద్, ఖమ్మం మాత్రం డిపాయిడ్ వచ్చి ఏకంగా పార్లమెంట్, లోక్సభలో ప్రాతినిధ్యం పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న తర్వాత జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కంటోన్మెంట్ మేమే గెలిచినాం, బీఆర్ఎస్ పార్టీది జూబ్లీస్ ఎలక్షన్ మేమే గెలిచినాం, అత్యధికంగా మున్సిపల్ ఎలక్షన్ గెలిచినాం, సర్పంచ్ ఎలక్షన్ గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఏం చేసినా చర్చ చేద్దామని చెప్తున్నాం. మేము పారిపోతారు ఏదో టీవీలలో మాట్లాడి మేము ఏం చేసినాం చెప్తలే. అసెంబ్లీ వేదికగా చర్చ. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన, 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన, నరేంద్ర మోడీ గారు 12.5 సంవత్సరాలు వారి పరిపాలన. అడ్డదారులు అయిందెవరు సార్? నరేంద్ర మోడీ గారు ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. గుజరాత్ ముఖ్యమంత్రి ఎట్లా అయ్యండి? మరి ఆయన గుజరాత్ రాష్ట్రంలో ఎమ్మెల్యే పోటీ చేసి గవర్నమెంట్ తీసుకొచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుగా ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేసి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చిన వ్యక్తిని పట్టుకోవాలంటే అడ్డదారుల రేవంత్ రెడ్డి అట గుడిసూడ్లు అయింది మీ నరేంద్ర మోడీ. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి అయ్యాడు కేశవభాయ్ పటేల్ అదే సార్ ఇప్పుడు అడ్డదారుల గుడిదారులు అడ్డదారులు అయిందెవరు? మీరు 8 ఎంపీలు గెలిస్తే తెలంగాణ గుండు 0 చేసింది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డదారులు గెలిచిండు, 2 సార్లు కేంద్ర మంత్రి, అంతకుముందు దత్తాత్రేయ కేంద్ర మంత్రి. కనీసం నవోదయ స్కూల్ తెచ్చారు సికింద్రాబాద్ పార్లమెంట్ కి. అరే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయకపో భారతీయ జనతా పార్టీ. మేము తెలంగాణ మీ డబుల్ ఇంజిన్ల సర్కార్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా మనం. ఈ రోజు డబుల్ ఇంజిన్ ఉన్న సర్కార్లు ఏ విధంగా అభివృద్ధిని నోసుకోకుండా ఇవి వెనుకబడుతున్నాయి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ మణిపూర్ అల్లర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సార్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారు ఉంటే కరోనా రాదు, నరేంద్ర మోదీ గారు ఉంటే ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది, నరేంద్ర మోడీ గారు ఉంటే యుద్ధాలు ఎన్ని రకరకాల మాట చెప్పారు. కానీ ఎన్నిటిలో నరేంద్ర మోడీ గారు ఉన్న తర్వాత ఫెయిల్ అయింది కదా ఈ దేశం. దేశానికి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నా సార్, ఇక అక్కడికి వచ్చి ఇక్కడికి వస్తున్నా సార్. ఇక భారతీయ జనతా పార్టీ అడిగితే వారు మన మీద ఎదురుదాడి చేస్తారు. అది వాళ్ళ అమ్మ పెట్టదు అనుకునేటట్టు మీరు పెట్టదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంటే సూచి ఓరలేక మొన్ననే కేంద్ర ప్రభుత్వం సార్ ఎకనామిక్ సర్వే దేశంలో ఏ రాష్ట్రంలో ఇచ్చే విధంగా మహిళా కోసం 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే ప్రశంసిస్తే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చెప్పి మాట్లాడితే తెలంగాణ ధనిక రాష్ట్రంగా తెలంగాణ కూడా సార్ వరల్డ్ బ్యాంక్ సార్ వరల్డ్ బ్యాంక్ ఆంధ్ర రాష్ట్రం కన్నా తెలంగాణ రాష్ట్రం చాలా క్రమశిక్షణతో అన్ని రకాలుగా మంచిగా ఉన్నది. తర్వాత అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చాలా మంచిగా చేస్తుందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రకరకాల యుద్ధాలు, అదే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగం కాబట్టి దానిలో భాగంగా అదేవిధంగా కేసీఆర్ గారు చేసిన అప్పులు, అధిక వడ్డీలు, దాంతో కొంత ఇబ్బంది అవుతున్నమాట. అవన్నీ సరిదిద్దే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ముందుకు పోతాం. ఈ రోజు ఏం చెప్తుంది సార్? కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటల మీద అరవింద్ గారు అంటున్నారు సిబిఐ విచారణ చేయాలంటున్నారు. ఇచ్చిన కాళేశ్వరం దిక్కు లేదు. కాళేశ్వరం సంబంధించి
6 నెలలు అయిపోయింది, 45 గంటల కేసు బుక్ చేస్తారు. ఇప్పటివరకు అతి గతి జగన్మోహన్ దాంట్లో రెడ్డి గారు ముఖ్యమంత్రి దాంట్లో బీజేపీ డిమాండ్ క్లియర్ గా ఉంది కదా, మొత్తం ప్రాజెక్ట్ మీద ఇవ్వండి మీరు, ఆ 3 బ్యారేజీల మీద, ఆ 3 బ్యారేజీల మీద కాకుండా మొత్తం ప్రాజెక్ట్ కి సంబంధించి సిబిఐ విచారణకు అప్పగించండి రాయండి అని ఇక్కడ అడుగుతున్నారు. సార్ ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ మీద. మేమేం చెప్పినాం, అన్ని అంశాలు మీరు ముదిగాలైతే ఎఫ్ఐఆర్ చేయండి, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత జోషి కమిషన్కి ఏదైతే ఇచ్చినామో అన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పినాం. అమిత్ షా గారు మోడీ గారు వచ్చుడు కాళేశ్వరం కలవకుండా కుటుంబం ఏటీఎంగా మారుస్తుందని చెప్పి మీరే అంటారు. 45 గంటల కేసు బుక్ చేస్తామని చెప్పింది మీరేనా? మేము ఇచ్చి 6 నెలలు అయింది, అది కూడా నిండు అసెంబ్లీ తీర్మానం చేసి వ్యాప్కోన్ లాంటి సంస్థలనే అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి, దేశంలో ఇట్లాంటి సంస్థలు లేవు కాబట్టి సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పి నిండు అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఎందుకు నిన్న నడ్డా గారు అయితే అసలు తెలంగాణ గవర్నమెంటే కాంగ్రెస్ హైకమాండ్కి ఒక ఏటీఎంలో మారింది. ముఖ్యమంత్రి 1000 కోట్లు ఇస్తాము అని చెప్పి ఒప్పుకున్నారు అని చెప్పి ఆయనే ఒప్పుకున్నారని నడ్డా అన్నారు. నడ్డా స్థాయిలో కామెంట్ చేశారు. భారతీయ జనతా పార్టీ చూస్తా ఉన్నాం, అయోధ్యలో ఏం జరిగిందో, అయోధ్య రాముడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద పగ పెంచుకున్నాడు. మొన్ననే బద్రీనాథ్ టెంపుల్ లో కూడా అదే జరుగుతా ఉంది. ఏ అయోధ్య రాముడు, ఏ రాముడు బూచిగా చూపించి దేశాల్లో అధికారులకు వచ్చారో ఆ అయోధ్య రాముడే విశ్వరూపం భారతీయ జనతా పార్టీ మీద చూపిస్తాడు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డబల్ డీకే దేశంలో పరిమితం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద అధికారులకు వచ్చిన కేసీఆర్ గారిని ఆ కాళేశ్వరం దించింది. భవిష్యత్ సమీక్షల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం లేదు. అరే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇంత చెప్తుంది, మీ కమిటీ లేదు సార్, మీ కమిటీ లేసి మీ పార్టీ ఎవరుంటారో తెలుస్తుంది. ఆ కమిటీ లేసి ఎక్కడ పారిపోతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వర్కింగ్ మేట్ తప్ప జిల్లా అధ్యక్షులు లేదు, విద్యార్థి విభాగం అధ్యక్షులు లేదు, మహిళా అధ్యక్షులు లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ అసలు కమిటీలే లేవు బీఆర్ఎస్ పార్టీకి. ఓన్లీ సోషల్ మీడియా, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పచ్చి అబద్ధాలు తప్ప వాళ్ళ కమిటీ లేవు, వాళ్ళకు పొలిటి బ్యూరో లేదు, వాళ్ళ పార్టీ నిర్మాణం లేదు. నిర్మాణం చేసుకుంటే మొత్తం నాయకులు పార్టీ మారుతారని చెప్పి మీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి, ఆ కోట్ల మేము విచారణ చేయాలని చెప్పి కల్వకుంట్ల కవిత గారు కోరుతా ఉన్నారు. మరి దాని మీద వాళ్ళు విచారణ ఒప్పుకోవాలా, సిబిఐ విచారణ చేయాలని చెప్పి అరవింద్ గారు చెప్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఆ సిబిఐ విచారణ కోరతారా, దాని మీద చేపిస్తారా? ఢిల్లీలో కూడా 1206 ఫ్లోర్లు కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసులు ఉన్నాయి, జిల్లాలు మొత్తం రకరకాలుగా అందరికి ఫామ్ హౌస్ ఉన్నాయి. కాబట్టి కాళేశ్వరం విషయంలో మీరు కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 4వ సారి ప్రధానమంత్రి కావడం కోసం కేసీఆర్ గారు వచ్చే ఎలక్షన్ లో వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైంది. కాబట్టి ఇద్దరు కలిసి వస్తే ఎవరైతే తెలియదు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు లేని పార్టీ ఎలా పనికొస్తుంది మోడీ గారికి? సార్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కర్ణాటక ఉందా సార్, దేవేగౌడకి ఎన్ని ఎంపీలు ఉన్నాయి సార్? దేవేగౌడతో పొత్తు, దేశంలో 33 పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అధికారం కోసం ఎవరితోనే కలవడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉంటారు. అంటే ఎంపీ ఎలక్షన్ లో అవైధానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ పతనమైంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించినాయి. ఇద్దరు కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఇద్దరు కలిసి వస్తే ఎవరైందో ఈ ఎలక్షన్ లో తేలిపోతుంది. దేశంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉండే పరిస్థితి ఎక్కడ ఉంది సార్? అయోధ్య రాముడే వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వబోతా ఉన్నట్టు ఆల్రెడీ జరుగుతుంది. దాని మీద ఏ నాయకుడు కూడా స్పందించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాముడి పేరు మీద 3 సార్లు అధికారులకు వచ్చారు. అంతకుముందు వాజ్పేయి గారు 2 సార్లు వచ్చారు. మొత్తం 5 సార్లు భారతీయ జనతా పార్టీ ఓన్లీ రాముని అడ్డం పెట్టుకుని వచ్చారు. కాబట్టి అయోధ్య రాముడికి సంబంధించినటువంటి విరాళాలు కావచ్చు, ట్రస్ట్ వ్యవహారం అంతా కూడా దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు.